మూవీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా! చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కాకపోతే ట్రైలర్‌లో కొంతమంది మాత్రమే కనిపించారు. హ్మ్. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది నాకు మూవీలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు అని చెప్పేసేసి. బట్ చూజ్ చేసుకోవడానికి అంటే లైక్ ఇప్పుడు యాస్ ఎ డైరెక్టర్‌గా కాస్టింగ్ అంతా చూసుకునేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ మీరు కూడా సెలెక్టివ్‌గా వీళ్ళు కావాలి అని కాస్టింగ్ చెప్పేసి నేనే చేసుకుంటానండి. కాస్టింగ్ మీరే చేసుకుంటారా? ఆహ్, ఓకే. కాస్టింగ్ మామూలుగా డైరెక్టర్స్ కంటే కూడా వేరే వాళ్ళు ఎక్కువ నో, చూసుకుంటారు నో, కదా! నో, నో. ఐ మీన్ నాకు తెలీదు మరి అది. నాకు అసలు సినారియో తెలీదు. ఎందుకంటే నేను చూస్ చేసిన ఆర్టిస్ట్‌లు ఎలా అంటే నాకు ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి. హ్మ్. హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఒక పేరు పెట్టానంటే ఆ పేరులో ఉన్న కొన్ని ట్రైట్స్ నాకు మ్యాచ్ అవ్వాలి. ఆ వైబ్ నాకు అర్థమవుతుంది. ఓకే. ఐ మెట్ దెమ్ నాకు అర్థమైపోద్ది. అప్పుడు నేను ఫిక్స్ చేస్తాను. అంటే 'సుధీర్ బాబు' గారి వరకు ఓకే. కాకపోతే ఏంటంటే 'సునీల్' గారిని జనరల్‌గా ఏంటంటే ఈ మధ్యన ఆయన డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇందులో ఆయన్ని ఇంకా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు. సునీల్ ఇందులో చాలా స్పెషల్ రోల్ అండి సునీల్ స్పెషల్ అనేది. రోల్. సునీల్ అనే క్యారెక్టర్ ఇంకొక ఇంకొక మైల్‌స్టోన్ అవుతది ఆయనకి ఈ సినిమా డెఫినిట్‌గా. ఎందుకంటే ఫుల్ లెంత్ ఉంటారు సినిమా ఆయన. ప్రతి ఆర్టిస్ట్‌ని డిఫరెంట్‌గా చూపించాలి అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు గదా! అంటే డిఫరెంట్‌గా అనేదానికన్నా కూడా నేను ఆ క్యారెక్టర్‌ని అలానే ఊహించుకున్నాను. హ్మ్. లైక్ ఇప్పుడు సుబ్రహ్మణ్యంని ఇలానే ఊహించుకున్నాను. ఓకే. 'పళని' అనే క్యారెక్టర్ సునీల్ అన్న చేశారు. హ్మ్. ఆయన క్యారెక్టర్‌ని అలాగే ఊహించుకున్నాను. హ్మ్. సో, అలా ప్రతి క్యారెక్టర్‌ని ఊహించుకున్నట్టే చూపించాను. అది ఓకే. ఆర్టిస్టులు వాళ్ళు ఆన్ బోర్డ్ అయిన తర్వాత ఆహ్, వాళ్ళు దే గెట్ ఇంటు దట్ క్యారెక్టర్ అంతే. ఓహ్! యాహ్! సుబ్రహ్మణ్యం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న డౌట్ రైజ్ అయింది నాకు. హ్మ్. హ్మ్. మన మూవీ ప్రొడ్యూసర్ పేరు కూడా సుబ్రహ్మణ్యం గారే. అవును. అండ్ సుధీర్ గారి క్యారెక్టర్ నేమ్ కూడా సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి సర్ నేమ్ పెట్టేసారా నేను హీరోకి? కలవకముందే ఆ క్యారెక్టర్ పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను సుబ్రహ్మణ్యం గారిని కలవకముందే ఆ క్యారెక్టర్ పేరు ఇట్ ఈస్ సుబ్రహ్మణ్యం. కంప్లీట్‌లీ కోయిన్సిడెంటలా? ఐ ఐ బిలీవ్ ఇట్స్ ఎ స్పిరిచువల్ డెస్టినీ. ఓహ్! ఐ యామ్ ఏ బిగ్గెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. ఎంత పెద్ద డివోటీని అంటే ఆహ్, ఈ సినిమా షూటింగ్‌కి రెడీ అవుతున్నప్పుడు షెడ్యూల్ టైం లేకపోయినా ఆహ్, తిరుత్తని ఎళ్లి స్వామివారి పాదాల దగ్గర నా స్క్రిప్ట్ పెట్టేసి వచ్చి షూట్ చేసుకున్నాను. వావ్! యాహ్! అండ్ డివోషనల్ అన్నారు కాబట్టి అంటే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్‌గా మూవీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు మన సతీష్ శర్మ గారు అందులో ఒక పంతులు గారి క్యారెక్టర్ అవును. చేశారు. అందులో డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రతి మంత్రం గూడా మీరు చెప్పి చేపిచ్చారంట. నాకొచ్చండి. సో, నాకు ఎలా? హౌ? స్తోత్రం నేర్చుకున్నారా ఇవన్నీ మీరు? నేనంటే చిన్నప్పుడు పూజ నేను బా చేస్తానండి. అవునా? ఐ ఐ స్పిరిచ్యువల్‌గా బాగా ఫాలో అవుతూ యాహ్! ఉంటారా? నాకు పూజ చేయడం చాలా ఇష్టం. హ్మ్. అందులోనూ అంటే ఇప్పుడు బేసిక్‌గా షోడోపచార పూజ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ అగైన్ 45 టు 1 అవర్. నేనక్కడొచ్చే స్తోత్రాలన్నీ చదవకుండా హడావిడిగా అయితే పూజ కంప్లీట్ చేయను. నేను హ్మ్. అసలు టైమే లేదనుకుంటే అట్‌లీస్ట్ పంచోపచార పూజ, అసలు టైం లేదనుకుంటే స్తోత్రం చదివి బయటకొస్తాను. సో, యాహ్! మీ పూజా ఫలమే ఈ 'హరం హరం' మూవీ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అంటే ఇది ఆహ్, అంటే నాకు చాలా రకాలుగా సైన్స్ కనిపించాయి. ఇప్పుడు నేను ఈ కథ అనుకున్నప్పుడు ఆహ్, సుధీర్ గారి కోసం దీన్ని డెవలప్ చేసినప్పుడు నేను కలిసిన ప్రొడ్యూసర్ పేరు సుబ్రహ్మణ్యం అవ్వడం. హ్మ్. ఆ తర్వాత చాలా ఉన్నాయండి ఇలాంటివి. ఈ సినిమాలో ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు. హ్మ్. నేను చాలా మందితో పని చేశాను. బట్ ఐ లవ్ హిమ్. శక్తి శరవణన్ ఆయన పేరు. ఓకే. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ తనే చేశాడు. ఆయన పేరు శక్తి శరవణన్ అంటే అగైన్ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. నేను హైదరాబాద్‌లో పోస్టర్ డిజైనర్‌కి ఒక అతనికి ఇచ్చానండి. నాకు నచ్చలేదు. అడ్వాన్స్ పోయింది. మా ప్రొడ్యూసర్ నన్ను ఒక మాట కూడా అనల. నా మీద నమ్మకంతో వదిలేసారు. హ్మ్. నేను చెన్నైలో ఒక అతనికి పేరు ఇచ్చాను. అతని పేరు భరణి. భరణి అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో, ఇలా చాలా జరిగాయి నేను సినిమాలో. ఐ మీన్ మేము ఆహ్, కర్ణాటకలో షూట్ చేసిన ప్రతి లొకేషన్‌లో మా లొకేషన్‌కి నెమలొచ్చింది. క్యాన్ యూ బిలీవ్ ఇట్? వావ్! యాహ్! మీకు గట్టిగా బ్లెస్సింగ్ ఉందయితే. ఉన్నాయి. అయితే మన మూవీ చెప్పక్కర్లేదు. సూపర్ డూపర్ ఆ! హిట్ అనమాట. ఐ హోప్ సో. సీ మూవీ ఆల్రెడీ నేను నమ్మేదంటే మూవీ ఆల్రెడీ మంచి సక్సెస్ అవుతుంది. బట్ ఆ సక్సెస్ నాది కాదు. నా స్వామి సుబ్రహ్మణ్య స్వామిది. అది నా నమ్మకం. జనరల్‌గా ఏంటంటే చాలామంది లైక్ అంటే క్రెడిట్ ఇవ్వడం అని కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి అనుకోవడం, దానికి జనరల్‌గా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. మనం ఏదైనా ప్యూర్‌గా అనుకుంటే అని చెప్పేసి చాలామంది నమ్మే విషయమే. కాకపోతే ఏంటంటే మీకు యూనివర్స్‌తో పాటు భగవంతుడి అనుగ్రహం గూడా ఉందనమాట. అంటే నేను నాకు చాలా మందికి చేదస్తలు అనిపిస్తుంది. బట్ నాకేంటంటే ఆహ్, వాట్ ఐ యామ్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ అనిపిస్తది. హ్మ్. ఐ ట్రీట్ హిమ్ లైక్ ఎ బ్రదర్. ఓకే. సుబ్రహ్మణ్య స్వామిని. రోజు పూజ చేసేటప్పుడు అలా అన్నయ్య, ఇలా అన్నయ్య అని చెప్తారా? నో, నో, నో. ఐ ఐ ప్రేడ్ ఇన్ డిఫరెంట్ వే అండి. ఐ ప్రే ఇన్ డిఫరెంట్ వే. అది ఎలా చెప్పాలి? ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ బట్
నేను నా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాను. యా. పోనీలేండి. అప్పుడప్పుడు లంచ్ కూడా పిలుస్తా ఉండండి. అండ్ ఇంకొక ఇక్కడేంటంటే జనరల్‌గా నేను ఆఫీస్‌కొచ్చి కొంతసేపు మీతో కూర్చున్నాను గదా! నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. రఫ్‌గా ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? 4 అండి. ఏంటండి? ఏమేం లాంగ్వేజెస్? అంటే తెలుగు కాకుండా ఇంకేమైనా చెప్పండి. తెలుగు, తమిళ్, కన్నడ, హ్మ్. మలయాళం బాగా అర్థమవుతుంది, మాట్లాడలేను. హ్మ్. హిందీ, ఓకే. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఐ కెన్ మేనేజ్. ఓకే. అంటే ఫ్రెంచ్, కొరియన్ ఇలాంటివి లేదు. నేర్చుకోవాలనుకోలేదా మీరు? లేదు లేదు. ఫ్యూచర్‌లో మూవీస్ చేసే అవసరమైతే థాట్ లేదా? No, no. అవసరమైతే నేర్చుకుంటాను. నేను బ్యాంకాక్‌లో ఒక చిన్న డెమో ఫిలిం షూట్ చేస్తున్నప్పుడు మేము కొంచెం థాయ్ నేర్చుకున్నాను. హ్మ్. అంటే ఐ వాస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 90 days. సో అక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు. సో ఒక కోఆర్డినేటర్కి మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇక బేసిక్ థాయ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు కాఫీ అడిగితే మనకు ఐ నీడ్ కాఫీ అని అంటే రాదు. వాళ్ళకి అర్థం కాదు కదా బేసిక్ అక్కడ ఉంటే ప్రొడక్షన్ బాయ్స్కి. అప్పుడు హాయ్ కాఫీ నాకు హ్యాప్ అని అడగాలి. సో దెన్ అవసరమైతే నేర్చుకుంటానండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. లైక్ లాంగ్వేజ్ నాకు మంచి కిక్ కూడా ఇస్తుంది. బుక్ స్టాల్‌లో కొన్ని బుక్స్ ఉంటాయి. 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా? 30 ఇట్ వోంట్ వర్క్ ఫర్ మీ అండి. అసలు అంటే బట్ అలా కాదు. మీ దగ్గరికి వచ్చి కూర్చుంటే అన్ని లాంగ్వేజెస్ లేదు అదే నాకు అవతల వాళ్ళు బట్టే నేను నా భాష మాట్లాడుతుంటాను. ఇందాక మీ స్టాఫ్‌తో కంప్లీట్‌గా తమిళ్‌లో మాట్లాడుతున్నారు. మీకంటే ఓకే. మీ స్టాఫ్‌కి అందరు తెలుగు వాళ్ళే కదా! మరి తమిళ్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మాలాంటి వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి. అలా కాదండి. మామూలుగా మేము తమిళ్లో కమ్యూనికేట్ చేసుకుంటాం. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు నేను తమిళ్లో మాట్లాడతాను. ప్రొడ్యూసర్స్తో తెలుగులో మాట్లాడతాను. అండ్ మేము కర్ణాటకలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి అప్పుడు కన్నడలో మాట్లాడుకునే వాళ్ళం. సో అంటే వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ వచ్చు. సో మాకేం ప్రాబ్లం లేదు. అంటే ఫ్లో అండి. సమ్ టైమ్స్ మేము తెలుగులో స్టార్ట్ చేసి తమిళ్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో ఎండ్ చేస్తాం. సో అది చూసానండి. ఇందాక వచ్చి తెలుగులో మొదలు పెట్టారు, తర్వాత తమిళ్లో ఎండ్ చేశారు. అది నేను కూడా చూసాను. ఏదో మీలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల కాస్తో కూస్తో తమిళ్ మాకు కూడా వచ్చి కాబట్టి మీరు మాట్లాడింది మొత్తం నాకు కూడా అర్థమైంది. థ్యాంక్ యూ. అంటే అది టీంకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఈస్ట్ టు ఇట్ ఆల్మోస్ట్ 2 years జర్నీ. సుధీర్ గారితో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? నేను తెలుగులో మాట్లాడతాను. తెలుగే మాట్లాడతారా? అండ్ మీ హీరోయిన్తో? ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే హీరోయిన్ అంటే గుర్తొచ్చింది. అబ్బా ఎంత బాగుంది సార్ అమ్మాయి. థ్యాంక్ యూ. దీన్ని నేను మాల్స్కి కట్ చేసి పంపిస్తాను. థ్యాంక్స్ సార్. అండ్ హీరోయిన్ గురించి చెప్పండి సార్. షీఈస్ ఓకే. అందరూ క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది అంటున్నారు. ఇంతకంటే కూడా షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. యా. అండ్ సుధీర్ గారే ఆశ్చర్యపోయారంట కదా ఫస్ట్ షాట్లో. యాక్చువల్గా అది నాకు కూడా తెలిసింది. ఏంటంటే జనరల్గా ప్రాంప్టింగ్ అనేది చెప్పలేము, ఎందుకంటే సీరియల్ కాదు, మూవీ కాబట్టి ప్రాంప్టింగ్ ఉండదు. కాకపోతే ఏంటంటే తెలుగు అమ్మాయిలు అంటే దట్ ఈస్ ఓకే. తెలుగు అమ్మాయిలు కూడా పాపం భాష మీద గ్రిప్ లేక సరిగ్గా డైలాగ్స్ చెప్పని రోజులు ఇవి. కానీ ఆ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి చక్కగా వర్డ్ టు వర్డ్ అంతా కూడా చాలా క్లియర్గా నేర్చుకుంది. తెలుగు నేర్చుకున్నాను. వర్డ్స్ నేర్చుకుంది. తెలుగు నేర్చుకుంది నేను చెప్పలేను. అంటే అంత సరిపోతుంది. తనకు చెప్పాల్సిన లైన్స్ కరెక్ట్గా చెప్తే చాలు. సో తను అలా బాగా నేర్చుకొని బాగా చెప్పింది. దట్టు అంటే ఈ లాంగ్వేజ్ కుప్పం స్లాంగ్ లో మాట్లాడడం అనేది. సో ఈ యాక్సెంట్ కోసం పెద్ద కష్టపడలేదు అమ్మాయి. తనకి వాయిస్ నోట్లు పెట్టేవాడు మా అసోసియేట్ వాస్తవం ఉంటాడు. తనకు వచ్చు లాంగ్వేజ్. సుధీర్ గారికి నేను వాయిస్ నోట్లు పెట్టేవాడిని. సో ఆ అమ్మాయికి మావాడు చూసుకునేవాడు. సో తను ప్రాక్టీస్ చేసి సో డైలాగ్ గుర్తుపెట్టుకోవడం కన్నా కూడా చెప్తున్నప్పుడు ఆ కాన్షియస్ అవ్వకుండా పర్ఫామ్ చేయడం ఇస్ వెరీ వెరీ టఫ్ టాస్క్ అండి. తను చాలా బాగా చేసింది ఆ విషయంలో. అదే హీరో గారే చెప్తున్నారు కదా, నేనే ఫస్ట్ షాట్ లోనే ఆశ్చర్యపోయాను. అంటే ఏముందిలే కొంచెం టైం పడుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. బికాస్ అంటే తను డిఫరెంట్ లాంగ్వేజెస్ అమ్మాయిలతో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి హీ నోస్ వెరీ వెల్. కానీ నేనే షాక్ అయ్యాను అని చెప్పేసి చెప్తే ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట నేను. నిజం అది. ఓకే.